హా, మొత్తం మీద నిన్న సెకండ్ హాఫ్ మార్కెట్ అయితే స్ట్రాంగ్ రికవరీ జరిగింది సిగ్నిఫికెంట్గా. బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇంపాక్ట్ కొద్దిగా కనిపించింది మనకి. ఫస్ట్ లైక్ శివకుమార్ గారు, థ్యాంక్ యూ అండి. మహారాజు గారు హాయ్ సార్, హలో అండి. కవిత గారు గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్గా ఉందా? ఇజ్ ఇట్ క్లియర్? హాయ్ అన్వేష్ గారు. యా క్లియర్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. క్లియర్ వాయిస్, థ్యాంక్ యూ. హరిప్రసాద్ గారు, అల్లం రేవతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. హాయ్ నరేష్, వెంకట శివనాగేశ్వరరావు. ఇంట్రాడే స్టాక్ సెలక్షన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ చెప్తాను, ఈరోజు డిస్కస్ చేద్దాం. రఘురామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. వీరబాబు గారు గుడ్ ఆఫ్టర్నూన్. షణ్ముఖం గారు గుడ్ ఆఫ్టర్నూన్. బిట్కాయిన్ 61.8 ఫిబొనాకీ సపోర్ట్ టేకెన్ సార్. ఓకే, క్రూడ్ ఆయిల్ గురించి కూడా చెప్పండి. ష్యూర్. హరీష్ గారు చెప్పండి. హాయ్ అండి. వన్ క్విక్ క్వశ్చన్, వెన్ వీ డూ ట్రేడింగ్ విచ్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఈజ్ బెటర్, 1 minute, 2 minute ఆర్ 5 minute? నేను పర్సనల్గా 1 minute టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాను. అప్ టు 5 minutes దాకా మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే 1 minute అనేది కొంచెం హై ఫ్రీక్వెన్సీ అనమాట. ఎవ్రీ 1 minuteకి మారిపోతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ కొద్దిగా కంఫర్ట్ లేదనుకున్నప్పుడు మీరు 3 minutes, 2 minutes, 5 minutes అనేది యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? గుడ్ ఆఫ్టర్నూన్ వామన, సూపర్. జాన్ వెల్సీ గుడ్ ఆఫ్టర్నూన్. మురళీకృష్ణ గారు సూపర్. యా క్లియర్. సో ఇంట్రాడేకి మనకి స్టాక్ సెలక్షన్స్ అనేది టాప్ వాల్యూమ్ గెయినర్స్ అనేది మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి, మీరు ఇక్కడ లైవ్ మార్కెట్ స్కానర్ అని ఉంది కదా, దీంట్లో ఇది చూడండి, వాల్యూమ్ సిగ్నల్ అని ఉంది. ఓకే, ఇంట్రాడే చేయాలి ఈ స్టాక్స్లో అనుకున్నప్పుడు మీరు వాల్యూమ్ సిగ్నల్ అనేది ఎనేబుల్ చేశారంటే పొటెన్షియల్ వాల్యూమ్, అన్యూజువల్ వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ రెండిట్లోంచి మీరు స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ ఇది లైవ్ మార్కెట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఆఫ్లైన్లో ఉన్నాం కాబట్టి మార్కెట్ లేదు కాబట్టి లైవ్లో ఈ అప్డేట్ అనేది జరగదు అనమాట. లైవ్లో అప్డేట్ అవుతుంది. దెన్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలి. కొంతమంది ఏంటంటే స్కాల్పింగ్ చేస్తుంటారు, లేదా ఆప్షన్స్ బై సెల్ అనేది చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీరు. కొంతమంది ఈ యూనివర్స్ ఉందన్నమాట, మీ కంఫర్ట్ బట్టి మీరు ఏం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు చూడవచ్చు. ఎక్కువ స్టాక్స్ కావాలంటే నిఫ్టీ 500, ఓకే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంది. నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ 500 ఉంది యూనివర్స్. దీంట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని ఆ స్టాక్స్లో వాల్యూమ్ అనేది హెవీగా వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క స్క్రీనర్ ఉంది, దీని మీద
ఎక్స్పర్ట్ మనతో జాయిన్ అవుతారు సాయంత్రం, ప్రాబబ్లీ ఈవినింగ్. వీడు డిస్కస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున మనకి మినిమం ఆర్డర్ అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక ఫిల్టర్ అనమాట. 40 crores దేంట్లో ట్రేడ్ అయింది 1 minute అంటే ఆ మూమెంట్లో. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అనేది తీసుకుంటూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం ట్రాక్ చేసి దాంట్లో మనం పొటెన్షియల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ కొద్దిగా మీరు ప్రైస్ యాక్షన్ అనేది యూస్ చేశారంటే పెద్ద పెద్ద ట్రేడ్స్ దేంట్లో వస్తున్నాయి అనేది మనం ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 crore ట్రాన్సాక్షన్ ముతూట్ ఫైనాన్స్లో జరిగింది. సో ఒకసారి చెక్ చేద్దాం, నేను చూడలేదు ప్రస్తుతానికి, ఒకసారి చూద్దాం. ముతూట్ ఫైనాన్స్. సో హ్యూజ్ గ్యాప్ అప్ అయింది నిన్నటి రోజున. న్యూస్ ఏమన్నా వచ్చిందా ముతూట్ ఫైనాన్స్లో? ఎందుకంటే పెద్ద గ్యాప్ అప్ అయింది, బయర్స్ స్టేబుల్ అయ్యారు. సో దీంట్లో ఏదన్నా ఆపర్చునిటీస్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న స్కాల్పింగ్ అట్లాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా డైరెక్ట్ ఓపెనింగే సర్క్యూట్లో ఓపెన్ అయింది, దాని తర్వాత కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ సో అప్ సైడ్ ర్యాలీ చేసింది అనమాట. ఓకే, యా. అండ్ సెకండ్ స్టాక్ మనకి ఎక్కువ టైమ్స్ దేంట్లో వచ్చిందనేది చూడండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముత్తూట్ ఫైనాన్స్ ఉంది నేను అంత డామినేషన్లో. ఐ థింక్ గ్యాప్ అప్ అయింది కదా, కొంతమంది సెల్ చేశారు, కొంతమంది బై చేశారు. ఎటర్నల్లో కూడా కనిపిస్తుంది 2 times 3 times. సో ఎనీహౌ మీరు వాల్యూమ్స్ అనేది ఫోకస్ చేయండి. వాల్యూమ్స్ ఎక్కడ స్ట్రాంగ్గా వస్తున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేస్తున్నారంటే వాల్యూమ్స్ అనేది మనకి విజిబుల్ అవుతాయి. కొద్దిగా అక్కడ నుంచి మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఇంట్రాడే కోసం. సింపుల్ టెక్నిక్ అది. అండ్ చార్టింగ్కి కూడా స్క్రీనర్ ప్రొవైడ్ చేస్తుంది వాల్యూమ్స్ సర్చ్ ఎక్కడ ఉందనేది. హాయ్ వెంకట్ గారు. సెవెంటీన్త్ రోజు మార్కెట్ ఎలా ఉంది సార్? ఎలా ఉంటుందా అంటే మండే అంటున్నారా? ప్రాబ్లీ మన మార్కెట్స్ రెసిలియంట్గానే ఉన్నాయి, వీక్గా ఏమి లేవు. అండ్ సెంటిమెంట్ బీహారు ఎన్డీఏ గెలిచింది కాబట్టి కొంత పాజిటివ్ ఉత్సాహం మార్కెట్లో ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఉంది అప్ సైడ్ ర్యాలీ చేయడానికి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. హౌ టు క్యాచ్ మొమెంటమ్. మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఇది యాక్చువల్గా థర్డ్ పార్టీది, వీ నీడ్ టు పే అనమాట ఇది. సో ఈవినింగ్ ప్రాబ్లం ఏంటంటే వీ డూ టాక్ విత్ ఎక్స్పర్ట్ అనమాట. ఓకే, లింక్ అనేది నేను షేర్ చేస్తున్నాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి స్క్రీన్ వచ్చేసరికి మనకి ధన్ అకౌంట్ ఉంటే లైవ్ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు. ఓకే, ఐ హ్యావ్ షేర్డ్ బోత్ అనమాట. యా,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, హౌ టు క్యాచ్ ద మొమెంటమ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ట్రేడర్స్కి. సో యాక్చువల్గా ఇది గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత రిజెక్షన్ అనేది జరిగింది. ఓకే, ప్రైస్ యాక్షన్ తెలుగులో మనం డిస్కస్ చేసుకుంటున్నాం డైలీ ప్రైస్ యాక్షన్ గురించి. ఏ సింపుల్ రిజెక్షన్ విత్ గ్రేట్ వాల్యూమ్. ఫస్ట్ ఇండికేషన్ మనకి ఇందులో ఏమిస్తుందంటే బయింగ్ సెల్లింగ్ అనేది జరిగిందని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే ఆ యొక్క హై బ్రేక్అవుట్ అవుతుందో మనం రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద వాల్యూమ్ వచ్చింది, ప్రైస్ రిజెక్షన్ కిందకు, ఇంత గ్యాప్ అప్ అయినప్పటికి కూడా జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అయింది, హెవీ వాల్యూమ్స్ మనకి సింపుల్గా ఇక్కడ ట్రేడ్ అనేది తెలుస్తుంది. ఓకే, 9:15కి పెద్ద ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేశారు. సో ఈ యొక్క ప్రైస్ బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం అలర్ట్గా ఉన్నాం అనుకోండి, సో ఎంట్రీ ప్లాన్ చేసుకోగలిగితే ఇక్కడ నుంచి లైక్ 77 పాయింట్స్ మూవ్ అయింది బ్రేక్అవుట్ అయిన తర్వాత. ఓకే, ఇన్ బిట్వీన్ ప్యాటర్న్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. బట్ అప్పటికే స్టాక్ అనేది అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది అనమాట. చూడండి హై అనేది మనకి ఒక రెసిస్టెన్స్ లాగా ఉంది, అప్పటికే సర్క్యూట్లో ఉంది. ఇంకా సర్క్యూట్ తర్వాత రిలీజ్ అయింది, మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చేసింది. సో పెద్ద ఆర్డర్స్ ఏంటంటే మనకి మార్నింగ్ ఇనిషియేట్ చేస్తున్నారు, గ్రీన్ ఉంది, సాలిడ్ గ్రీన్గా ఉందంటే కూడా అక్కడ నుంచి కొంత ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద సాలిడ్ బిగ్ ఎలిఫెంట్ క్యాండిల్ అంటాం కదా, మారుబోజు క్యాండిల్, అట్లాంటివి వచ్చినప్పుడు ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బిఎస్సి చూసాం మనం, మార్నింగ్ చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది. చూడండి చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది. ఇది టైం 9:15కి. ఓకే, ఎవరో బై చేశారు దీన్ని. దీంట్లో బిఎస్సి ఒకసారి చూద్దాం. 9:15, 9:16, 9:22కి ఇనిషియేట్ చేశారు. ఓకే, ఇది ఎప్పుడు, సారీ 14th నిన్న. సో బై చేశారా సెల్ చేశారా అనేది మనకు తెలియదు, కానీ క్యాండిల్ స్టిక్ బై అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇక్కడి నుంచి కూడా మనం చూస్తే 50 పాయింట్స్ మూవ్ అయింది. రైట్, కొద్దిగా మీరు కంబైన్ చేస్తే బాగుంటుంది ప్రైస్ యాక్షన్ని. అండ్ వాల్యూమ్స్ ట్రాక్ చేసినా సరే మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే వాల్యూమ్స్ దేంట్లో వస్తున్నాయి, పొటెన్షియల్ వాల్యూమ్స్ అనేది ఈ రెండు మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. సార్, ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఇండికేటర్ కోసం పేమెంట్ అడుగుతుంది, ధన్ ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి? ధన్ మీరు డైరెక్ట్గా దానిలో యూజ్ చేసుకోవచ్చు ఇండికేటర్స్ అనేది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇండికేటర్స్ ఉంటాయి, మీకు కావాల్సిన ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే దీనికి కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. లెట్ మీ సో ఇక్కడ ధన్ ఉంది, మీరు ధన్నుకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీహౌ మీరు ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వర్షన్ ఉంటే జస్ట్ 2 ఇండికేటర్స్ మాత్రం యూజ్ చేసుకోగలరు. ఈవెన్ దో మీరు అదర్ బ్రోకర్స్ని ఇంటిగ్రేట్ చేసినా సరే, గుర్తుపెట్టుకోండి. బట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేస్తే మీకు డైరెక్ట్గా దానిలో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట ఆర్డర్స్. అందుకోసం మాత్రమే ఇది బ్రిడ్జ్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనం దాన్ని కనెక్ట్ చేసాము, లేకపోతే ఇంకా మిగతా బ్రోకర్స్ ఉన్నారు వాళ్ళని కనెక్ట్ చేసాము, మనకి మొత్తం ఫ్రీ అయిపోయింది, అట్లా ఉండదు. సో ఇక్కడ ట్రేడింగ్ వ్యూ నుంచి డైరెక్ట్ మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం కానీ అవి చేయొచ్చు అనమాట. ఓకే, యా, ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇంటిగ్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ చేశారనుకోండి మొబైల్ నుంచి, మీరు దాని మొబైల్ యాప్లో లాగిన్ అయ్యి ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ అనేది ట్రేడింగ్ వ్యూ ప్లస్ దాన్ని రెండు కూడా ఇంటిగ్రేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలో, ఇంకా మళ్ళీ దానికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఎనీహౌ ఇండికేటర్స్ అయితే మీకు అన్లిమిటెడ్గా యాడ్ చేసుకోవచ్చు.
సో దాదాపుగా 200 ఇండికేటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇండికేటర్ మీద క్లిక్ చేసి మీరు జస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మల్టిపుల్ విండోస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇండికేటర్లు యాడ్ చేశాను కదా, అప్ టు 4 పెట్టొచ్చు. ఇట్లాగా కొంతమంది ఎన్ఎస్సి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, లేకపోతే ఒకటే సెక్టార్ నుంచి డిఫరెంట్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, అన్నిట్లో ఏవి స్ట్రాంగ్గా ఉన్నాయి, దేంట్లో స్ట్రాంగ్ మొమెంటం వస్తుంది, ఏది వీక్గా ఉంది. సో కైండ్ ఆఫ్ అనాలిసిస్ అండ్ ఆపర్చునిటీ కోసం ఈ విధంగా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఒకవేళ ధన్ అకౌంట్ అనేది లేదనుకోండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అకౌంట్ దాని నుంచి మీరు ఓపెన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనమాట ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్కి. ఓకే, ఈ యొక్క లింక్ అనేది యూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ధన్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత స్టాక్ మోజో ఉంది కదా, ఇది నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రాటజీని డైరెక్ట్గా ఇక్కడ నుంచే మనం డిప్లాయ్ చేసే ఫిజిబిలిటీ అనేది త్వరలో తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ప్రొఫైల్కి వెళ్ళి మీరు ఇంటిగ్రేట్ చేయండి. సో ఇన్ ఫ్యూచర్ వెరీ షార్ట్ పీరియడ్లో నెక్స్ట్ మనం స్ట్రాటజీని ఇక్కడ నుంచే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే, ఏదైతే స్ట్రాటజీ మనం బ్యాక్ టెస్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రోకర్తో అనుసంధానం అవ్వచ్చు. రైట్, సో ఇట్ ఈస్ అ గ్రేట్ ఇంటిగ్రేషన్ అనమాట బిట్వీన్ ధన్ అండ్ స్టాక్ మోజో అండ్ ట్రేడింగ్ వ్యూ. అండ్ ఆఫ్ కోర్స్ స్కానెక్స్ అనేది ఇట్స్ ఎ ఫ్రీ స్కానర్. ధన్ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి లైవ్లో వాల్యూమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఇంకా కొంతమంది 52 వీక్ హై స్టాక్స్ ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, లేకపోతే రెసిస్టెన్స్ 2 బ్రేక్అవుట్ అయితే, ఎందుకంటే కొంతమంది R2 అవుట్ అయినప్పుడు విత్ వాల్యూమ్స్తో లాంగ్ సైడ్ ప్లాన్ చేస్తారు. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి S2 అనేది, అప్పుడు ఏంటంటే షార్ట్ చేస్తారనమాట. కైండ్ ఆఫ్ ఫిల్టర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో రామ్మూర్తి గారు, అది ట్రేడింగ్ వ్యూ ఇంటిగ్రేషన్ గురించి, ఇండికేటర్స్ గురించి. సార్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద విత్ సెన్సెక్స్ 1 minute chart యాక్చువల్లీ లాస్ట్ ఫ్రైడే అరౌండ్ 3 PM epic movement has happened, how to catch the such a kind of momentum and how to put the target. సో మీరు మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ చేయొచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ధన్కు వెళదాం. ఈ నిఫ్టీలో కూడా వచ్చింది, సెన్సెక్సే కాదు, ఎందుకంటే అన్నిట్లో కూడా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది, ఎందుకంటే ఎన్డీఏ విన్ అయింది. సో పాజిటివ్ సెంటిమెంట్ మార్కెట్ డ్రైవ్ చేసింది. చూడండి, ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పెద్ద క్యాండిల్స్ వస్తాయి, డీసెంట్ సైజ్. మన రిటైలర్స్ ఉంటేనేమో ఇలాంటి చిన్న చిన్న క్యాండిల్స్, డోజీస్ వస్తుంటాయి, డీసెంట్ క్యాండిల్స్ వస్తాయి. అండ్ చూడండి, బ్యాక్ టు బ్యాక్ 1 2 3 4 5 6 7 ఎంత స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్, ఎవరో రికవర్ అన్న చేసి ఉండొచ్చు, లేదా ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ అన్న చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 9 EMA పైనే ఉంది. సో అంతగా వరీ అవ్వక్కర్లా, ఎవ్రీ ట్రేడ్ ఈజ్ అన్సర్టైన్. ఓకే, 100% గ్యారెంటీ ఉండదు, బట్ యూ కెన్ టేక్ ద రిస్క్ అనమాట. ఎందుకంటే మనకి షార్ట్ పీరియడ్లో మొమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ద రిస్క్ ఆఫ్. ఎప్పుడైతే మనకి ఈ యొక్క 9 EMA పైన ట్రేడ్ అవుతుందో షార్ట్ పీరియడ్లో, దట్ ఈస్ సెట్ బై బుల్లిష్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 9 EMA కింద ఉంది, దట్ ఈస్ సెట్ బై బేరిష్. ఈ యొక్క పీరియడ్ దాకా మీరు షార్ట్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పైన ఉంది, ఇక్కడ మీరు ఈ పీరియడ్ లోపు మీరు లాంగ్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. యా, దిస్ ఈస్ డెఫినెట్లీ ఏ మొమెంటమ్ ఇన్ సెన్సెక్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నిఫ్టీలో కూడా. యా, 9 EMA యూజ్ చేసుకోండి, క్యాండిల్ సైజ్ అండ్ విత్ గ్రేట్ వాల్యూమ్స్ అనుకోండి, యూ కెన్ టేక్ ద రిస్క్. సార్, ఫిజిక్స్ వాళ్ళ IPO ఎలాటెడ్, కెన్ ఐ హోల్డ్? ఒకసారి చూసి నేను అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఒకసారి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. బ్రో, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ట్రేడింగ్ బట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ టు టేక్ ట్రేడ్స్. వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ ఐ మేడ్ సమ్
without much knowledge and I ended up with losses. I still find it hard to pull the trigger. Do you have any advice on how to build confidence when taking trades? చలపతిరావు గారు, మీ క్వశ్చన్ ఇట్స్ వెరీ వ్యాలిడ్ అండ్ జెన్యూన్ అనమాట. ఎందుకంటే నాట్ ఓన్లీ యూ, చాలామంది సేమ్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ద థింగ్ ఏంటంటే, మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి ఫస్ట్ మనకు ఒక సెటప్ అనేది కావాలి. దాని మీద మీరు కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేసి, ఓకే ఈ సెటప్ నాకు కంఫర్టబుల్గా ఉంది అండ్ ఈ సెటప్, ఈ యొక్క సిస్టమ్ నేను ఫాలో అవుతున్నాను, దీంట్లో నా రిస్క్ రివార్డ్ ఇదేని కొద్దిగా టైం అండ్ ఫ్రేమ్వర్క్ అనేది డిసైడ్ చేసుకున్నారనుకోండి, సో దట్ స్లోగా మీ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ సెటప్ అనమాట. ఓకే, సో ట్రై టు వర్క్ ఆన్ దట్ సెటప్, డెఫినెట్లీ యూ విల్ సీ ద చేంజ్. అండ్ జర్నల్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమేమి మిస్టేక్ చేశారు, ఎవ్రీడే ఎవ్రీబడి క్యాన్ డూ మిస్టేక్స్. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్, దెర్ ఈజ్ నో వండర్. బట్ ద థింగ్ ఏంటంటే, ఆ మిస్టేక్స్ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆపర్చునిటీ లేకుండా ట్రేడ్ చేశాను, నాకు నా సిస్టమ్ బై అని చెప్పలేదు, సెల్ అని చెప్పలేదు, నేను ట్రేడ్ చేశాను, లేదా ఓవర్ ట్రేడ్ చేశాను, లేదా సంథింగ్ వాట్ ఎవర్ ద మిస్టేక్ ఐ హ్యావ్ డన్. దెన్ ఏంటంటే, ఆ మిస్టేక్ని మనం నోటిఫై చేసుకోవాలి. ఓకే, ఈ మిస్టేక్ జరిగింది, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో షేర్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఓపెన్గా అడ్మిట్ అవుతామో, ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్ అనేది, డెఫినెట్గా అక్కడ నేర్చుకోవడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఓపెన్ టు లెర్న్ అనమాట. సో దట్ వే ఏంటంటే, మనం ఎర్రర్స్ని మినిమైజ్ చేయడానికి, రెక్టిఫై చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. బెస్ట్ ఫండెడ్ అకౌంట్ ఐడియా లేదండి. ఇంట్రాడే బెస్ట్, 1 to 5 minute అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. ఉమా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. న్యాచురల్ గ్యాస్, సో ప్రస్తుతానికి న్యాచురల్ గ్యాస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వెళ్ళింది. ఓకే, అండ్ సారీ 1 minute చూస్తున్నాను. సో సార్ట్ ఆఫ్ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుక్ చేస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ సపోర్ట్స్ వచ్చేసరికి, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనమాట, 375, 386 అనేది. ఓకే, ఇక్కడ బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ కొంచెం లాజికల్గా ఏంటంటే, మనం ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ అని కాకుండా కొద్దిగా కాంటెక్స్ట్ అనేది తీసుకున్నాం అనుకోండి. స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, స్టాక్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ప్రస్తుతం సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1-2 days కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద వ్యూ ఫర్ ద న్యాచురల్ గ్యాస్. ఒకవేళ బయర్స్ స్ట్రాంగ్గా లేరు, వీక్ అయ్యారు ఇక్కడ, లైక్ 1 hour టైం ఫ్రేమ్ అంటే, దెన్ మనకి ఇక్కడ ఫ్లాగ్ ఫామ్ అయితే మనం అగైన్ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ అనేది ఇంకా రాలేదు, బట్ ఈసారి అగ్రెసివ్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో దిస్ మీన్స్ ఏంటంటే, సెల్లర్స్ చాలా కంట్రోల్ తీసుకున్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ కాంటెక్స్ట్ కూడా, మార్కెట్ సెంటిమెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నా వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏంటంటే, కొద్దిగా పుల్ బ్యాక్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, ప్రాబ్లీ 1-2 days. సో ఆ పుల్ బ్యాక్ వీక్గా ఉంది, మనకి ఏదన్నా స్మాల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ జరుగుతుందంటే, మనం ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ ఏంటంటే షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ సెల్లింగ్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది అగ్రెసివ్గా ఉంది. ఉమా గారు, టైం ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి, కెనరా బ్యాంక్ ఈ మంత్ ఎంత పెరగచ్చు అనేది, ఎందుకంటే టైం హొరైజన్ అనేది మన చేతుల్లో ఉండదు. ఇన్స్టిట్యూషన్స్ స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లీ రేపే 5%, 10% కూడా పెరగచ్చు. సార్, ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ ఎనీ న్యూ బ్యాచ్ ఫర్ ట్రేడింగ్ అండ్ ట్రైనింగ్? వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రీ
ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ ఫిల్ ద ఫామ్ అండ్ యూ కెన్ జాయిన్ విత్ అస్. ఆ ఫామ్ అనేది నేను ఒకసారి షేర్ చేస్తాను. ఆల్రెడీ బ్యాచ్ అనేది నడుస్తుందండి నవంబర్కి. యూ కెన్ జాయిన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. స్కై గోల్డ్ కెన్ ఐ పర్చేజ్ ప్రెజెంట్ రేట్? ఆప్షన్ ప్రీమియం అండ్ స్ట్రైక్ ప్రైస్ పైన ఒక వీడియో చేయండి. ష్యూర్ ఫైజల్ గారు. రమేష్ గారు చూద్దాం ఒకసారి స్కై గోల్డ్ గురించి. కెన్ యూ ప్లీజ్ టెల్ సూపర్ ట్రెండ్ బెస్ట్ సెట్టింగ్స్? యాక్చువల్లీ ఐఎమ్ యూజింగ్ 7-2 accuracy for 1 minute scalping trades. I think 7-1 I am using. Previously I used to use. స్కై గోల్డ్ చూద్దాం ఒకసారి స్టాక్ అనేది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక సపోర్ట్ ఏరియాలో ఉంది. దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా అండ్ కొద్దిగా కన్సోలిడేషన్ నడుస్తూ ఉంది. ఓకే, సో షార్ట్ పీరియడ్లో మనకి 78.6 దాకా వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. బ్రాడర్ పిక్చర్లో మనకు స్టిల్ 317, 303 అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. కొద్దిగా షార్ట్ టర్మ్లో వీక్గా ఉంది. ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కదా, అట్లా ఉంది. బట్ స్టిల్ స్ట్రెంగ్త్ అయితే ఉంది, ఎందుకంటే అగ్రెసివ్ బయింగ్, పుల్ బ్యాక్, అగ్రెసివ్ బయింగ్, కొద్దిగా పుల్ బ్యాక్. దిస్ ఇస్ లైక్ ఏంటంటే కొంత పుల్ బ్యాక్ అనమాట. కొద్దిగా గ్రీన్ క్యాండిల్ వచ్చాక మీరు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఒక వోలటైల్గా ఉంది. Sky Gold is strong script as of now. Option premium, yeah, sure. And scalping super trend. సో నిఫ్టీకి వెళదాం. 1 minute టైం ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఎందుకు మార్కెట్ బుల్లిష్గా ఉంది అంటున్నానంటే, సో చూడండి వెరీ అగ్రెసివ్గా పైకి వెళ్ళి కిందకు వచ్చి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా బౌన్స్ అవుతుంది. నిన్నటి రోజున మనకి ఇది క్యాండిల్ స్టిక్స్లో చెప్పుకున్నాం, 2 days పాస్ తీసుకుంది మార్కెట్. బట్ డజంట్ మీన్ వీక్ అని చెప్పలేము మనం, ఎందుకంటే ఫాలోఅప్ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి ఫాలోఅప్ క్యాండిల్ లేదు, అప్ సైడ్ ఉందంటే ఈ 2 days ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఆఫ్ కోర్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందనే ఒక యాంగ్జైటీ ఉంటుంది ప్రాబ్లీ. సో ప్రాబ్లీ మనకి 26,104 అనేది బ్రేక్అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. టిల్ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అవునంతకాలం మనం బుల్లిష్గా ఉండొచ్చు. 740, 25,740 రైట్, ఎందుకంటే సాలిడ్గా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. సో దీంట్లో సూపర్ ట్రెండ్, నేను వచ్చేసరికి 7-1 అనేది చూస్తూ ఉంటాను. అంటే దీంట్లో అడ్వాంటేజెస్ ఉంది, మీరు సెట్టింగ్స్ చేంజ్ చేయడం వల్ల డిసడ్వాంటేజెస్. ద థింగ్ ఏంటంటే మనకి వోల్టైల్గా ఉన్నప్పుడు ఎక్కువ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ వేస్లో ఉందనుకోండి, సూపర్ ట్రెండ్ అయినా ఏ ఇండికేటర్ అయినా ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, సెల్ సిగ్నల్ ఇచ్చింది, బై ఇచ్చింది, సెల్ ఇచ్చింది, బై ఇచ్చింది. ఈ యొక్క సూపర్ ట్రెండ్ కొంచెం మీరు 7-2 డిఫాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. 7-2 కొంచెం దిస్ ఈజ్ గుడ్ ఐ గెస్. 7-1 ఈజ్ లిటిల్ బిట్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ ఉంది. 7-2 ఈజ్ గుడ్, యూ కెన్ కంటిన్యూ. ఎ సింపుల్ ఇండికేటర్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ సక్సెస్ఫుల్ ఇండికేటర్. ఏదైనా మొమెంటమ్ని క్యాప్చర్ చేయాలంటే సూపర్ ట్రెండ్ అనమాట. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే,
మురళీకృష్ణ గారు సూపర్ ట్రెండ్ 7-2 ఈజ్ గుడ్. రామ్ గారు థ్యాంక్ యూ అండి, మీ హ్యాండ్ రైటింగ్ సో గుడ్. నైస్, థ్యాంక్ యూ. హౌ ఈజ్ ద వ్యూ ఆన్ మండే నిఫ్టీ అండ్ సెన్సెక్స్? ఐఎమ్ బుల్లిష్ రైట్ నౌ. ఓవరాల్ మార్కెట్ బుల్లిష్గా ఉన్నాయి సార్. టాప్ అండ్ బాటమ్ ఇండికేటర్ ఇన్ ట్రేడింగ్ వ్యూలో చెప్పగలరా? ఎనీ స్పెసిఫిక్ ఇండికేటర్ అండి యూ ఆర్ టాకింగ్ అబౌట్? మీరు ఏదన్నా స్టాక్ ఇండికేటర్ని ట్రాక్ చేస్తున్నారా లేదా నన్ను అడుగుతున్నారా? టాప్ బాటమ్ సూపర్ ట్రెండ్ బాగుంటుంది. ఇండికేటరు మీకు బాటమ్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి సూపర్ ట్రెండ్ 15 మినిట్స్లో సెల్ ఇచ్చింది, సూపర్ ట్రెండ్ బాయ్ ఇచ్చింది, బాటంలోనే మీకు బాయ్ ఇచ్చింది. ఇంకా ఎంతకంటే బెస్ట్ ఇండికేటర్ అవసరం లేదు. ఓకే, యా, దిస్ ఇస్ అ గుడ్ ఇండికేటర్ అనమాట. సో గోల్డ్ నిన్న సెల్ ఇచ్చింది, అక్కడ నుంచి ఇక్కడ బాయ్ ఇచ్చింది. అఫ్కోర్స్ నాయిస్ అనేది ప్రతి ఇండికేటర్లో ఉంటుంది. ట్రై టు యూజ్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్, దట్ ఈస్ అ గుడ్ ఇండికేటర్. వెల్కమ్ వెంకట్రామూర్తి గారు, శరత్ బాబు గారు వెల్కమ్ మిలియనియర్ క్లబ్లోకి, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఫిబొనాకీ యూజ్ చేసి ఇంట్రాడే చేయొచ్చా? యూజ్ చేయొచ్చండి, ఫిబొనాకీ యూజ్ చేసి ఇంట్రాడే. బట్ ద థింగ్ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రెండ్తో పాటు ఉన్నామంటే రిజల్ట్స్ బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఫిబొనాకీ ఎలా యూజ్ చేయాలంటే, డ్రాప్ అయింది, పుల్ బ్యాక్ అయింది. సో మనం పైనుంచి డ్రా చేసుకొని ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 50% దగ్గర ప్రైస్ అనేది యాక్చువల్ నెక్స్ట్ లైవ్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే, అండ్ స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి డ్రా చేస్తే మనకి 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ రిజెక్ట్ అయింది. సో ఏంటంటే, మార్కెట్ డైరెక్షన్ హైయర్ హైస్లో వెళుతుందా అనేది చూసుకొని, హైయర్ హైలో వెళుతుంది అనుకోండి, సపోర్ట్ కోసం మనం వెతకొచ్చు, రెసిస్టెన్స్ కోసం లోవర్ లోలో వెళుతున్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాప్ అయింది, బౌన్స్ అయింది. ఓకే, అండ్ చూడండి, ఇక్కడ బౌన్స్ అయింది, డ్రాప్ అయింది. ఇక్కడ మనం సపోర్ట్ కోసం వెతికేటప్పుడు లో నుంచి డ్రా చేయాల్సి వస్తుంది. ఈ యొక్క స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసినప్పుడు 61.8 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ అయింది. రెసిస్టెన్స్ డ్రా చేసేటప్పుడు పైనుంచి కిందకి డ్రా చేయాలి. 61.8 దగ్గర మనకి 3 టైమ్స్ రిజెక్షన్ జరిగింది. ఓకే, లైక్ ఎట్లా మార్కెట్ వెళుతుందనేది చూసి దాన్ని బట్టి మనం కొంచెం యూస్ చేసుకోవాలి ఉంటుంది. సమ్టైమ్స్ న్యూస్ ఫ్లో లేదన్నా సమ్ ఎమోషన్ అనేది ఎంటర్ అయినప్పుడు సో దాన్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ బ్రాడర్ పిక్చర్లో ఇప్పుడు నిఫ్టీ మనం ప్రీవియస్గా ఈ యొక్క స్వింగ్లో హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి సపోర్ట్ కోసం ఏం చేయొచ్చు అంటే, కింద నుంచి మనం డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా 50% రిట్రేస్మెంట్ రాగానే బయర్స్ యాక్టివేట్ అయిపోయారు. ఇక్కడ రిజెక్షన్ జరిగింది చూడండి. సో దిస్ వే ఏంటంటే, మనం ఫిబొనాకీ అనేది డైలీ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఇంక్లూడింగ్ 1 minute టైం ఫ్రేమ్. బట్ ద వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్. VBL Varun Beverages Limited. సో ప్రస్తుతానికి మనకి సపోర్ట్ తీసుకుంది ఆల్మోస్ట్ 61.8 దగ్గర. సో ప్రాబ్లీ మనకు కొద్దిగా బౌన్స్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, కాకపోతే బ్రాడర్ పిక్చర్లో స్టాక్ అనేది కన్సోలిడేషన్లో ఉంది. ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో వోలటాలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ అంటాం దీన్ని. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఫాస్ట్గా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. లాంగ్ సైడ్ ఆపర్చునిటీస్ అప్పుడు మీరు ఇక్కడ
ఛానల్స్ ఏదైనా ఫామ్ అయితే కూడా ప్లాన్ తీసుకోవచ్చు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కొద్దిగా బులిష్గానే కనిపిస్తుంది, ఎందుకంటే నిన్నటి రోజున స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే డౌన్ సైడ్ నుంచి కనిపించింది. సో ప్రాబ్లీ సూన్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. ఆర్ఆర్పి సెమీకండక్టర్ స్టాక్. ఆర్ఆర్పి సెమీకండక్టర్ స్టాక్. ఓ మై గాడ్. సో దీంట్లో మనం ఏం మాట్లాడలేమండి, సైలెంట్గా ఉండటమే. ఎందుకంటే అది సర్క్యూట్ స్టాక్, దాంట్లో మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేం. వెళ్తే కూడా కంటిన్యూస్గా వెళ్ళచ్చు, కిందికి వస్తే కూడా కంటిన్యూస్గా కూడా రావచ్చు. స్పెక్యులేటివ్ స్టాక్ అనమాట. కంప్లీట్గా ఫ్యూ మెంబర్స్ చేతిలోనే ఉన్నాయి షేర్స్ అనేది. అది రిస్కీ బెట్. MOSCHIP మోర్షిప్ టెక్నాలజీస్. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో 238 పైన మనం ప్లాన్ చేసుకోవచ్చు. కొద్దిగా కన్సోలిడేషన్లో ఉంది. ఎటు సైడ్ మూవ్ అవుతారనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్లో ఉంది. ఓకే, ఒకవేళ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్తానంటే దిస్ ఈజ్ స్టాప్ లాస్. ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుందంటే పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, ఎందుకంటే సైడ్ వేస్లో ఉంది కంప్లీట్గా. కన్ఫర్మేషన్ మనకి 230 240 పైన రావడానికి ఛాన్స్ ఉంది. ఫిబొనాకీ యూజ్ చేసి ఇంట్రాడే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సివి రామన్ గారు. సివి రామన్, సూపర్, గుడ్ నేమ్. వెంకట్ గారు, హాయ్ సార్, ఐఎమ్ న్యూ టు ద మార్కెట్. 1 year నుండి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా. ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేయటం సేఫ్, ప్లీజ్ సజెస్ట్. సో ప్రస్తుతం మీరు స్టాక్స్తో స్టార్ట్ చేయండి. లైక్ 2000 1000తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. మినిమల్ అమౌంట్తో కొంచెం వెళ్ళాలి అంటే 5000 అనేది డీసెంట్ అనమాట. యూ కెన్ స్టార్ట్ విత్ 5000 అండ్ దట్ ఈస్ గుడ్ వే టు అప్రోచ్. ఓకే సార్. ఒకవేళ మీరు ఆప్షన్స్ వెళ్ళాలంటే ఒక లాట్కి ఆల్మోస్ట్ 15 to 20K అనేది అవసరం అవుతుంది, బేస్డ్ ఆన్ ద ప్రీమియం. ఒకవేళ మీరు ఆప్షన్స్ చేసేటట్టు అయితే. ఫామ్ ఫిల్ చేయండి మీరు వితౌట్ మిస్టేక్. మెయిల్ ఐడి అనేది వెరీ ఇంపార్టెంట్, మొబైల్ నెంబరు. ఓకే, మిస్టేక్స్ లేకుండా ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెయిల్ వస్తుంది. దాంట్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఎనీథింగ్ వీ మిస్డ్? ఎనీహౌ మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ని, థ్యాంక్ యూ, గ్రేట్. If you want to know anything, you can ask, otherwise we will close the session for the day. ఫ్రీ ఎడ్యుకేషన్ గ్రూప్లో ఆల్మోస్ట్ 250 పైన మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో 285, సారీ. దట్ ఈస్ గ్రేట్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ప్రైస్ యాక్షన్ తెలుగు. ఓకే, అండ్ డెఫినెట్లీ వీ మస్ట్ అప్రిషియేట్ ప్రైస్ యాక్షన్ తెలుగు. ఎందుకంటే ఓ ఇంటరాక్టివ్ సపోర్ట్, ఒక లైవ్ సపోర్ట్ అండ్ మెనీ థింగ్స్ అనమాట. వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ అవర్ నేషన్, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి అనే ఒక గ్రేట్ థాట్తో ప్రైస్ యాక్షన్ తెలుగు దీన్ని ఇనిషియేట్ చేసింది. ఇప్పటికే 285 మెంబర్స్ జాయిన్ అయ్యారు. రియల్లీ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ అప్రిషియేటెడ్ యువర్ సపోర్ట్. డెఫినెట్గా ఏంటంటే మనం దీన్ని అన్ని యాంగిల్స్లో, లైక్ ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా, దీంట్లో ఏదో బేసిక్ స్టఫ్ ఉంటుంది అలా అనుకోవద్దు. వి టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. ఇన్ 6 lakhs crores కూడా చెప్పని విషయాలు మనం డిస్కస్ చేస్తాం, ఇంక్లూడింగ్ ఆర్డర్ ఫ్లో. ఓకే, ఐ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్ అనమాట. ఇన్ 10 years ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ ద మార్కెట్స్. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్. Option chain, theta decay, multi-strike analysis, put call difference, PCR, what not, everything we are going to cover in free education's concept sessions. Okay, forex trading inka nenu start cheyaledu, prastutaniki I am not aware of any broker sir.
ఒకవేళ మీరు క్రిప్టో చేసేటైతే డెల్టా ఎక్స్చేంజ్ అనేది గుడ్ అనమాట, బికాస్ దట్ ఈస్ లీగల్లీ రిజిస్టర్డ్. క్లియర్? యా. ఒకవేళ నిఫ్టీ అదే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ లింక్ అనేది యూజ్ చేయండి. డెఫినెట్లీ ఇట్స్ హెల్ప్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు టు కండక్ట్ దీస్ కైండ్ ఆఫ్ సెషన్స్. ఓకే. నిఫ్టీ బీస్ కవర్ కాల్ మంత్లీ ఇన్కమ్ గురించి చెప్పండి సార్. సో మీరు ఇనఫ్ క్వాంటిటీ అనేది బై చేయాలి నిఫ్టీ బీస్లో, అండ్ దాని తర్వాత మీరు కాల్స్ అనేది సెల్ చేసుకోవచ్చు. దీంట్లో అరౌండ్ 3 to 4% అనేది మీరు గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడైనా అబ్నార్మల్గా మూమెంట్ వచ్చినప్పుడు కొద్దిగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను, ఓకే, నిఫ్టీ బీస్ గురించి. నిఫ్టీ బీస్ మనం బై చేసుకుని అంటే నిఫ్టీని బై చేస్తున్నట్టే బై చేసి కాల్స్ సెల్ చేస్తాం కదా, లైక్ స్టాక్స్లో కూడా చేస్తుంటారు చాలామంది. స్టాక్స్ బై చేసుకుంటారు, ఐడియల్గా ఉండడం ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా దూరంగా వెళ్ళి కాల్స్ అనేది సెల్ చేస్తారు. దాన్ని కవర్డ్ కాల్ స్ట్రాటజీ అంటాం. బట్ ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుందో లేదా కొద్దిగా స్టేబుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ కాల్ అనేది ప్రీమియం డికే అయిపోతుంది. ప్రాబ్లీ 1 to 5% రావడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద స్ట్రైక్ వీ చూస్ సెలెక్ట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కవర్డ్ కాల్లో. చిట్టిబాబు గారు డెఫినెట్గా దానికి సంబంధించిన ఒక డెడికేటెడ్ వీడియో అనేది చేస్తాను కవర్డ్ కాల్ స్ట్రాటజీ గురించి మంత్లీ ఇన్కమ్ కోసం. యా. నిన్నటి రోజున చాలా స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది అరౌండ్ 3 o'clockకి. ఓకే, ఐ థింక్ బుల్స్ టేకెన్ ద కంట్రోల్. లెట్ us see మార్కెట్ అనదర్ హై క్రియేట్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తూ ఉంది, ఎందుకంటే చాలా నెగిటివ్ న్యూస్ని అబ్జర్వ్ చేసుకుంది మార్కెట్. రైట్, చాలా నెగిటివ్ న్యూస్ వచ్చినాయి ట్రంప్ గారి దగ్గర నుంచి కావచ్చు, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ కావచ్చు, యా వాట్ నాట్. బట్ వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంది. సో దిస్ ఈజ్ ద టైమ్ అనమాట, రైట్ టైం టు క్రియేట్ అనదర్ హై అనమాట, ఎస్పెషల్లీ నిఫ్టీలో. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ హైని టెస్ట్ చేసింది. సో దేర్ ఈజ్ నో రెసిస్టెన్స్. సో జనరల్గా చూడండి, బియాండ్ ద టెక్నికల్ అనాలిసిస్ నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఎప్పుడైతే రెసిస్టెన్స్ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి సాలిడ్గా క్యాండిల్ అనేది ఫామ్ అయిందనుకోండి, ఇక్కడ దాని నెక్స్ట్ డే గ్యాప్ అప్ కానీ లేదా స్ట్రాంగ్ మూమెంట్ కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జస్ట్ రేపు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఎక్కడుంది 58,577. ఒకసారి టెస్ట్ చేసాడు, ఫెయిల్ అయ్యాడు. బట్ ఈసారి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి క్లోజ్ చేసాడు ధైర్యంగా. సో వీ కుడ్ ఎక్స్పెక్ట్ సమ్ గ్యాప్ అప్, లేదా ఒకవేళ ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ చేసినా సరే స్ట్రాంగ్ మూమెంటం ఉండడానికి చాలా చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం మండే ఎలా ఉంటుంది అనేది. భానుప్రకాష్ గారు, హలో సార్. హలో సార్. In yesterday's market, Nifty symmetric triangle pattern is formed and breakout is happened in downside. Then I have taken order in PU, but market went up side. So, am I did anything wrong? Symmetrical triangle in which time frame, sir? You are talking about Nifty. Symmetrical triangle. Yeah, few things ఏంటంటే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది. ఓకే, గ్యాప్లో సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూడండి, సపోర్ట్ క్లియర్గా తెలుస్తుంది 25,750 దగ్గర మల్టిపుల్ టైమ్స్. అండ్ అప్ సైడ్ ఒక ఛానల్ క్రియేట్ చేసింది. సో సడన్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్గా ఏంటంటే మన లోవర్ టైం ఫ్రేమ్లో లైక్ 1 minute, 5 minutes, 3 minutesలో అప్ సైడే మనం ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసరికి యాక్చువల్గా గ్యాప్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఈ కేసులో గ్యాప్ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ బ్రేక్అవుట్ చేయలేదు.
సక్సెస్ఫుల్ సపోర్ట్ తీసుకుని చూడండి, ఇదంతా గ్యాప్ ఏరియా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 minute టైం ఫ్రేమ్లో మీరు అన్నట్టు లెట్ us see, is there any ఇక్కడ మనకి ఒక బ్రేక్అవుట్ అయిందండి 1 minute టైం ఫ్రేమ్లో. టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్ అనేది మనం పరిశీలన చేసినట్టే ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టు స్టాప్ లాస్, దానికి తగ్గట్టు టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలంటుంది. ఇక్కడైతే ట్రేడ్ సక్సెస్ అయ్యింది. ఓకే, ఎందుకంటే ప్రీవియస్ సపోర్ట్ దాకా వచ్చి ఇక్కడ సపోర్ట్ దాకా ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి బయర్స్ అగ్రెసివ్గా డ్రైవ్ చేశారు. సో అక్కడ దాకా వచ్చింది. సో ఫస్ట్ మీరు అక్కడ కొద్దిగా కాషియస్గా ఉండాలి. డెఫినెట్గా ఇది వర్కౌట్ అయినట్టే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇంకా నేను సిమెట్రికల్ ఏం కనిపించట్లేదు లో టైం ఫ్రేమ్లో కూడా ప్రస్తుతానికైతే. యా, సమ్టైమ్స్ ఏంటంటే మార్కెట్ కాంటెక్స్ట్తో పాటు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అఫ్కోర్స్ ఏంటంటే టెక్నికల్ ఇండికేటర్స్ అయినా కావచ్చు, టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్స్ అయినా కావచ్చు, దాంట్లో ఎటువంటి హోలీ గ్రేల్ సిస్టమ్ లేదు. బట్ వాటిని మనం ఎలా అర్థం చేసుకొని యూజ్ చేస్తామో అనేదే హోలీ గ్రేల్ సిస్టమ్. ఓకే, సో నథింగ్ రాంగ్. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు కూడా ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే యాజ్ పర్ ద సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్. 15 minutesలో నిఫ్టీలో సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే అప్ సైడే ఉంది సార్ మనకి. ఐ హ్యావెంట్ సీన్ ఎనీ బ్రేక్అవుట్. ఓకే, యా, ఎనీహౌ దట్స్ ఇట్. యా సార్, 15 minutesలోనే మనకైతే సిమెట్రికల్ అయితే కనిపించట్లేదు. నేను 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నా. ఈ రెసిస్టెన్స్కి రాగానే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అనమాట. కానీ ఇదంతా స్క్వీజ్. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నారు, పైన సెల్ చేస్తున్నారు. ఎట్లా ఉందంటే వోల్టాలిటీ క్రియేట్ చేశారనమాట. ఇది సపోర్ట్ చేశారు, పైకి వెళ్తున్నారు, బట్ లిక్విడిటీ అయితే గ్రాప్ చేశారు. స్టాప్ లాస్ హంటింగ్ అని అంటాం కదా, మనం వాళ్ళని ఆపలేము అనమాట. సో డెఫినెట్గా ఎవరైతే షార్ట్ చేశారో లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఇది స్వింగ్ లో కాబట్టి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హంటింగ్ చేశారు. ఓకే, గ్రాబ్ చేసేసారు అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే స్టాప్ లాస్ పెడతారు. దీన్ని లిక్విడిటీ గ్రాబింగ్ అంటారు ఎస్ఎంసి కాన్సెప్ట్లో. ద థింగ్ దే హ్యావ్ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ. ఎందుకంటే డీసెంట్ ప్రైస్లో, లోవర్ ప్రైస్లో సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ స్టాప్ లాస్ చేసే వాళ్ళందరూ సెల్లర్స్ అనమాట. వాళ్ళు ఆపర్చునిటీని గ్రాబ్ చేశారు. అండ్ క్లియర్గా మనకి 15 minutes టైం ఫ్రేమ్లో సిమెట్రికల్ ట్రయాంగిల్ అప్ సైడే ఉంది. లేదు మీరు ఇలా డ్రా చేసి ఉన్నట్టయితే ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ ఇది అనుకుంటున్నాను నేను, మీరు మాట్లాడుతుంది ఇది అయి ఉంటుంది మీరు సిమెట్రికల్ ట్రయాంగిల్ అంటే. ఓకే, సో బేస్డ్ ఆన్ ద స్టాప్ లాస్ మనం తీసేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇది బేస్ చేసి ఎంట్రీ ప్లాన్ చేశారు ఇక్కడ సమ్వేర్ అంటే స్వింగ్ హై లేదా నెక్స్ట్ స్వింగ్ హై మీరు ఎస్ఎల్ తీసేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిపోయింది కాబట్టి. ఎస్ సార్, యా, గుడ్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఏదైనా మిస్ అయితే మేబీ ఐమ్ రాంగ్. యా, రైట్ ఆర్ రాంగ్ కంటే కూడా మనం యాక్సెప్ట్ చేసేయటమే సార్. మీరు తీసింది అది కరెక్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి డ్రాప్ అయింది. సో డ్రాప్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ థింగ్ ఏంటంటే మార్కెట్ అగ్రెసివ్ బెరిష్నెస్లో లేదు సెంటిమెంట్ అనేది. అండ్ గ్యాప్లోనే వాళ్ళు స్ట్రాంగ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ చేశారు. యు ఆర్ నాట్ రాంగ్, యూ డిడ్ కరెక్ట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు యాక్సెప్ట్ అనమాట, అంతే. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా, బట్ ఇమీడియట్గా రివర్స్ చేసేసారు. యా, సో థ్యాంక్స్ అండి. మళ్ళీ కలుద్దాం సాయంత్రం అట్లా. బాయ్.